Hello, welcome back to my channel Dhanlakshmi Properties. Sri India Developers Private Limited వారి ఆర్చర్డ్ మెట్రో సిటీ అనే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. సో ఈ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ గా కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ గారితో ఆయన మాటల్లో దీని లొకేషన్స్ గురించి అండ్ హైలైట్స్ గురించి మనం ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో మాకు ఈ ప్రాజెక్ట్ గురించి మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు దీని గురించి డెప్త్గా మాకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండి, నా పేరు తిరుపతి రెడ్డి. ఆర్చర్డ్ మెట్రో సిటీ అండి. ఇది శ్రీశైలం హైవేకి 100 మీటర్స్ దూరంలో ఒక వెంచర్ వేయడం జరిగింది. ఇది 20 ఎకరాలలో డెవలప్ చేస్తున్నటువంటి వెంచర్ అండి. దీంట్లో ఏముందంటే 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల రోడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నీ టోటల్గా డెవలప్మెంట్ చేయడం అయింది. ఏదైతే మనకు సైట్లో ఉండాల్సిన డెవలప్మెంట్ ఏమున్నావో అవన్నీ చేయడం జరిగింది. దాంతోపాటు ఫుల్లీ లోడెడ్గా గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, ఇదంతా మొత్తం గ్రీనరీ, ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ హైలీ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ తెచ్చి పెట్టడం జరిగింది. శ్రీ ఇండియా అంటే గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అది. దీంట్లో 3 పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈ 20 ఎకరాల్లో ఒకటేమో ఇది 1 ఎకర్ పార్క్. ఈ పార్క్ మాత్రం 1 ఎకర్ ఉంటుంది. దాని తర్వాత ఒకటి రాక్ గార్డెన్ అక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి వెనక సైడ్ మనము అర్బన్ ఫారెస్ట్ అని పెద్ద ట్రీస్తో డెవలప్మెంట్ చేస్తున్నామండి. సో సార్, ఇక్కడ మనకి ఈ లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, అలాగే మీ వెంచర్లోనే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడం వల్ల కస్టమర్ ఎలాంటి బెనిఫిట్ పొందుతారు అనే దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం, ఇది యాక్చువల్లీ డిటిసిపి రేరా బ్యాంకులతో 20 ఎకరాల వెంచర్. ఇది ఫుల్లీ డెవలప్మెంట్. ఇక్కడ ఇంటర్నల్గా ఈ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్గా మనకు శ్రీశైలం హైవే 100 మీటర్స్ దూరాన మనకు శ్రీశైలం హైవే ఉంది. దట్టు కర్తల్ టౌన్ కానుకొని మనం సైట్ వేసినాం. ఎక్కడో లోపలికి మార్మూలగా మనము 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు లోపలికి వేయకుండా మనం నేషనల్ హైవేకు దట్టు ఒక శ్రీశైలం ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళే దారిలో మనము వెంచర్ వేయడం జరిగింది. దట్టు కర్తల్ టౌన్ కానుకొని. ఇదొక మనకు అడ్వాంటేజ్. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు శ్రీశైలం హైవే ఉండడం. నెక్స్ట్ ఈ శ్రీశైలం హైవే అనేది ఎక్స్పెన్షన్ అవుతుంది. ఎక్కడికి నుంచి మనకు కల్వకుర్తి దగ్గర, కుట్ర దగ్గర నుంచి తిరుపతికి ఎక్స్పెన్షన్ అవుతుంది. ఈ రోడ్ అనేది 2 లైన్స్ ఉంది, ఇప్పుడు 4 లైన్స్ కాబోతుంది. ఆ తిరుపతి కుట్ర నుంచి తిరుపతికి ఎక్స్పెన్షన్ చేయడం వల్ల దాదాపు 80 కిలోమీటర్ల దూరం మనకు తగ్గుతుంది అన్నట్టు. ఇంకోటి ఏమవుతుందంటే అక్కడ తిరుపతి దగ్గర కృష్ణా రివర్ పైన సోమశిల అనే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ ప్లేస్లో మనకు ఒక ప్రపంచంలోనే 2వ ఐకానిక్ బ్రిడ్జెస్ రివర్ పైన. అంటే చైనా తర్వాత ఇండియాలో వచ్చేది అది ఐకానిక్ బ్రిడ్జ్ ఏంటంటే పైనుంచి వెహికల్స్ వెళ్తుంటాయి, కింద గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది. అట్లాంటి టూరిస్ట్ పార్క్కు తిరుపతికి ప్లస్ శ్రీశైలంకు ప్లస్ రెండింటికి ఇదే మెయిన్ రూట్ మ్యాప్ అవుతుంది. సార్, మీరు ఇప్పుడు హైవేస్ గురించి దాని గురించి చెప్పారు కదా. సో ఇక్కడ ఒకవేళ కస్టమర్ ప్లాట్ తీసుకుంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా ఏమన్నా ఎంప్లాయ్మెంట్ స్కోప్ కానీ ఏమైనా కంపెనీస్ కానీ ఇక్కడ హైలైట్స్ ఇంకేమున్నాయండి? మేడం, ఇక్కడ ఈ సైట్కి ఏంది ఇంపార్టెన్స్ అంటే మనకు ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫార్మా సిటీ కోసం 13,000 ఎకరాలు, యాక్చువల్గా 20,000 ఎకరాలు సేకరించారు. ఆల్రెడీ 13,000 ఎకరాలు సేకరించారు. తర్వాత అదేమైందంటే అది ఫార్మా సిటీ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు హైదరాబాద్కు దగ్గరగా ఉంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆ ఫార్మా సిటీని రద్దు చేసి ఫార్మా విలేజెస్ అని పెట్టేశారు. అదంటే గ్రీన్ ఫార్మా అన్నట్టు. ఆ ఫార్మా కూడా గ్రీన్ ఫార్మా. ఆ గ్రీన్ ఫార్మా రావడం వల్ల ఓన్లీ మనకు పొల్యూషన్ లేకుండా, వితౌట్ పొల్యూషన్ లేకుండా మనకు గ్రీన్ ఫార్మా ఒకటి వస్తుంది. మనకు దాంట్లో 2,000 ఎకరాలు. అంతకుముందు ఏమో ఫార్మా సిటీ కోసమే 20,000 ఎకరాలు అన్నారు. దాంట్లో 2,000 ఎకరాలు ఫార్మా సిటీ కోసం కేటాయించడం జరిగింది. అది గ్రీన్ ఫార్మా. దాని తర్వాత ఒకటి హెల్త్ హబ్. ఎక్కడైనా మన ప్రపంచ స్థాయిలో కూడా మనం హాస్పిటాలిటీతో మనం హైదరాబాద్ అనేది ఒక ఐకానిక్ అయిపోయింది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ హెల్త్ హబ్ అన్నట్టు వ్యాధులు ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ చూపించుకోవడానికి కూడా హెల్త్ హబ్ ఒకటి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ముచ్చర్ల దగ్గర ఫ్యూచర్ సిటీ రాబోతుంది మేడం. దాదాపు ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఆ ఫ్యూచర్ సిటీలో ఏముంటుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఉంటుంది, ఫోర్స్ యూనివర్సిటీ ఉంటుంది, ప్లస్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే మన ఉప్పల్లో ఉంటుందో. ఇప్పుడు చూస్తున్నాం కదా మన ఉప్పల్ ఒక IPL మ్యాచ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. అలాంటిది అత్యాధునికంగా కొత్త అంగులతో ఇంటర్నేషనల్ కూడా క్రికెట్ స్టేడియం కూడా రాకపోతుంది. ఇంకోటి దట్టు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి 20 మినిట్స్లో చేరుకోవచ్చు. రేపు మొత్తం డిపెండెన్స్ అంతా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకోటి మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే వస్తున్నాయి. కాబట్టి అందుకే అది గుర్తించి మన రేవంత్ రెడ్డి గారు బేవరికంచలో మొన్న మన స్కిల్ యూనివర్సిటీని ఓపెన్ చేశాడు. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. 1 ఇయర్ లోపల అందుబాటు వస్తుంది. అది ఎప్పుడు మన దానికి ఏం చేశాడంటే స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్గా నియమించడం జరిగింది.
ఆయన్ని పర్యవేక్షణలో అవుతుంటుంది. అంటే మొత్తము ఏది కోర్సు నేర్చుకున్నా కూడా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి బయటికి వెళ్తాడు. ఇక్కడ ట్రైనింగ్ అయ్యిందంటే స్కిల్ యూనివర్సిటీలో ఒక గ్రాడ్యుయేట్ కానీ ట్రైనింగ్ అయ్యిందంటే ప్రపంచంలో ఇక్కడ ఏ ఉద్యోగం ఖాళీ ఉన్నా కూడా అతను అందుకునే తను ట్రైన్ చేయడానికి 100 ఎకరాలలో ఒక యూనివర్సిటీ రాబోతుంది. ప్రతి సంవత్సరం 20,000 మందికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అది. దాంతోపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొత్తం నూతన నగరంగా మాత్రం ఈ ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఫ్యూచర్ సిటీ 4th సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, దాని తర్వాత కొత్త అంగులతో వచ్చేదే ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు తెలిసిన ₹1,00,000 అయితే ఆడ 300 ఉన్నది 3 లక్షలు అయ్యింది, అయినా దొరకట్లేదు. ఇప్పుడు మన దగ్గర తక్కువ రేట్ ఉంది కాబట్టి మీరు ఎవరు ఉన్నా కూడా కొనుక్కోండి. అటు హైవేకు, నేషనల్ హైవేకు, ఒక ఊరు, ఒక టౌన్కు, ఒక మండలం హెడ్ మనం ఆనుకొని. సార్ ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్మెంట్స్ కావచ్చు, మీరు ఇక్కడ ఉన్న ఈ ఫ్యూచర్ సిటీ 4th సిటీ గురించి చెప్పారు, చాలా బాగుంది. అది అన్ని చూస్తుంటే కనుక నిజంగానే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకు మంచి డెవలప్మెంట్ స్కోప్ అయితే కనిపిస్తుంది. సో అదే కాకుండా ఇప్పుడు అందరూ మెయిన్ గా ఎదురు చూసేది ప్రైజ్ ఉంటుంది సార్, అండ్ బ్యాంక్ లోన్ ఉంటుంది. సో మీ ఈ వెంచర్ లో ప్రైజ్ తో పాటుగా బ్యాంక్ లోన్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా సార్? ఓకే మేడం, అదే మన ప్రైస్ వచ్చేసి మేడం ఈ కడతల్లో ₹18,000 పర్ స్క్వేర్ యార్డ్. దానిలో మాత్రం ఎలాంటి నెగోషియబుల్ లేదు. ఒకవేళ కస్టమర్ ఏమైనా ఇమీడియట్ పేమెంట్ చేస్తే దాని తగ్గట్టు అతనికి అప్పుడున్న స్కీమ్ ప్రకారము రిజిస్ట్రేషన్లో ఫ్రీ కానీ తగ్గియడం కానీ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో అయితే తగ్గడం ఉండదు, ఫిక్స్ ఉంటుంది మేడం. మేము మొత్తం కూడా కార్పొరేట్ స్టైల్లోనే అమ్మాలనుకుంటాం. ఒకరికో రేటు, లోపడో రేటు, బయటో రేటు, ఇండియన్కో రేట్ అనేది ఉంటుంది, అది ఫిక్స్. బ్యాంక్ లోన్ గురించి? బ్యాంక్ లోన్ కూడా మేము కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఐటీ రిటర్న్స్ ఉంటే కానీ, లేకుంటే బిజినెస్ ఉంటే కానీ, ఎంప్లాయీస్ అయితే కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా సరే 50% లోన్ వస్తుంది. 50% లోన్ ద్వారా ఇలా పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మంచి ప్రొఫైల్, అంటే ప్రొఫైల్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది, అది కూడా 50%. సో ఒకవేళ కస్టమర్స్ ఈ సైట్ విజిట్ చేయాలంటే మీరు ఇచ్చే? మేడం కస్టమర్ ఎక్కడి నుంచైనా మన కింద నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ ఫోన్ చేస్తే మనం వెహికల్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ముందుగా అతనే పోయి మాట్లాడి బిల్డింగ్ ఉందా లేదా, బిల్డింగ్ ఉంది అంటే మనం వెహికల్ అరేంజ్ చేయాలి. ఎక్కడ ఏ ప్లేస్ లో అయినా సరే మనం వెహికల్ అరేంజ్ చేయాలి. లేకుంటే సేల్స్ అయితే చాలా ఫాస్ట్ ఉన్నాయి, మీ డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్ ఉన్నాయి. దట్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి కస్టమర్స్ కి ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. సో లీగల్ గా ఏది కావాలన్నా కూడా మీరు కావాలంటే కూడా మనం ముందే అరేంజ్ చేస్తాం. టోకన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇస్తాం. 11,000 ఉంటుంది టోకన్ అమౌంట్, కట్టేసి మనం డాక్యుమెంట్ ఇచ్చేస్తాం, చెక్ చేసుకోవచ్చు. నెగోషియబుల్ అనేది లేకుండా నెగోషియబుల్ అంటే పేమెంట్ మన కంపెనీకి ఇమీడియట్ గా పేమెంట్ చేసినారు. ఇప్పుడు 45 days కట్టే వాళ్ళది తేడా ఉంటుంది, మనం ఇమీడియట్ గా పేమెంట్ కడితే కూడా మన కంపెనీ ప్రకారం అందరికీ ఉంటుంది. ఎవరైతే ఇమీడియట్ గా కడతారో ఒక రేట్ అనేది ఫిక్స్ ఉంటుంది, ఆ రేట్ ప్రకారం ఇస్తుంది. సో అంటే అప్పుడున్న స్కీమ్ బట్టి ఒకేసారి అమౌంట్ రావడం వల్ల ఏదో కొంచెం స్మాల్. అట్లా అంటే ఈ రోజే కట్టమా టైం ఇస్తాం. పేమెంట్ చేసిన వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది, కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ ఉంటుంది. మిగతా ఇంకేమైనా డిస్కౌంట్ లేదు. ఓకే సార్, మీ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. పర్సనల్ గా నాకు కూడా బాగా నచ్చింది, ఎందుకంటే హైవేకి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లో, దట్టు కట్టాల్ టోల్ గేట్ కి బిఫోర్ లో ఉన్నాము. అండ్ ఫ్యూచర్ సిటీ ఏదైతే మీరు చెప్తున్నారో దానికి జస్ట్ ఒక 5 kilometers లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మంచి స్కోప్ అయితే ఉంది. అంటే ఇప్పుడే రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ కి. సో ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకి మార్కెట్ స్టార్ట్ అయ్యింది. మనకి ఇది ఫార్మా సిటీ అనేది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయ్యి కొన్ని మార్పులు వచ్చినాయి కాబట్టి ఇంకా స్కోప్ బాగుంది కాబట్టి సో చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తిరుపతి రెడ్డి గారి నంబర్ అనేది మేము కింద స్క్రోల్ చేస్తుంటామండి. సో మీకు ఏమన్నా విజిట్ చేయాలనుకున్నా, ఫర్దర్ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. సో ఇదండి ఈరోజు మన వీడియో శ్రీశైలం హైవే నియర్ కడతాల్లో. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.